ఎడిపోతాను కొంచెం పని ఉన్నది ఊళ్ళో పోయేస్తా. ఇంట్లోకెళ్ళి పైసలన్నీ తీసుకోతాను. ఏం కట్టని చేస్తానో బయట తీసుకోతే ఏమైందే? ఇంట్లో అన్ని తీసుకుపోయి బయట పెడతాను గాని ఏదన్నా కష్టం చేసి ఓ 4 రూపాయలు ఇంట్లోకి తీసుకొస్తానవా? ఎందుకింత ఆగమాగం తయారైతున్నావు? నేను చెప్తానేమో మళ్ళీ నన్ను ఒరినామంటావు. ఏదన్నా పని చేసుకుంటే ఏమైతుంది? నా చూసుకుంటా, నాకు చేయాలనిపించినప్పుడు చేస్తా పని. ఎప్పుడు చేయాలనిపిస్తుంది? నాకు దొరకద్దా నాకు కావాల్సిన పని? రోజు వెతుక్కుంటూనే ఉండు, ఎప్పుడు దొరుకుతుంది నీకు? నేను మనిషినే, మిషన్ కాదు. అర్థమైందా? అంటే పని చేసే వాళ్ళు అందరూ మిషన్లు వేసుకొని పని చేస్తారా వాళ్ళు? వాళ్ళు వేరు, నేను వేరు. నిజంగానే వేరు. ఎంత చెప్పినా నీ బుద్ధి నీకే గాని నా మాట వినవు కదా. అగో నా మాట అయినా అంటున్నావు. నా ఖర్చులు ఉండవా? నేను మగోని కాదా? భార్య కష్టం మీద బతుకుతున్నావు, నువ్వేం మగోనివి? ఏందే నోరులేస్తాంది? మంచిగుండదు చెప్తానా. నా మీదకే వేలు చూపుతున్నావు కదా. నేను మొగోన్ని, నాకు బలం ఉన్నది, ఏన్నైనా తింటా, ఏన్నైనా ఉంటా. అవసరమైతే ఇంకో ఆడదాని దగ్గర కోతా అనే బలుపు చూపెడుతున్నావు కదా. సరే సపరేకుండే, ఏదో జరిగింది, ఏదో అన్నది. ఏంది ఏంది అనేది? నేను ఒకటి అడుగుతా, చెప్పు నువ్వు సమాధానం. ఏంటిది? నీకు భార్య అంటే చిన్న చూపు కదా? మరే చెప్పినా కదా సపరేకుండా అని. నిజం చెప్పు అంటన్నా, చెప్పు. అవునే, భార్య అంటే చిన్న చూపు. అయితే ఏంది ఇప్పుడు? ఓ, భార్య అంటే చిన్న చూపా? పొద్దుగాల లేచిన కాళ్ళ నుంచి ఇంట్లో పనులన్నీ వేసి నీకు ఛాయ్ పెట్టించి, నువ్వు తానం చేసినాక నువ్వు విడిచిన బట్టలు విండాలి, నీకు కడుపు నిండా తిండి పెట్టాలి, నువ్వు తిన్న పనులను నేను గడగాలి. ఇట్లా నిన్ను బంగారం లెక్క చూసుకుంటే నేను నీకు చిన్న చూపు అయినా కదా? ఏ నోర్లు ఎత్తాందే, ఎక్కువ మాట్లాడకని చెప్పినా కదా. మాట్లాడక ఎక్కువ మాట్లాడితే ఏం చెప్తావు? నేను ఇవన్నీ పనులు చేస్తే నువ్వు మాత్రం ఊళ్ళో జరిగిన ఆంబోతు లెక్క తిరగత్తాను. అంటే నేను ఆబోతున్నా కాదా? ఎక్కువ మాట్లాడక చెప్తానా? ఏం చెప్తావు ఎక్కువ మాట్లాడితే? ఉండు, నేను మా అమ్మకు ఫోన్ చేసి చెప్తా. ఇంత దానికి అమ్మకు ఫోన్ చేసి చెప్తా అంటది. హలో అమ్మా, నీ అల్లుడు నన్ను అసలే మంచిగా చూసుకుంటలేడే. పెళ్ళమంటే నాకు చిన్న సూపట. ఇగో నా మీదకే ఏళ్ళు పెట్టిండు, కొట్టడానికి కూడా మీదకి వచ్చిండు. చీడికి మాట తోట లొల్లి పెట్టుకుంటాడు. ఏం పని లేదు, ఏం లేదు. అడిగినందుకు నా మీదకే ఉరకత్తాడు లొల్లికి. ఇక నేను ఉండనే అమ్మా, నేను మన ఇంటికే వస్తా. ఈ మొగలతో ఈ సంసారం వద్దు. బతుకు పాడుగా మాట్లాడినా కూడా లొల్లే. ఇప్పుడు ఏమైందే? ఎందుకు ఎడతాను చెప్పు. ఇంకేం కావాలి? నా మీదకే చేయలేపి మాట్లాడినావు కదా, వాళ్ళేంటో విలువ ఉన్నదా నీకేమన్నా? దానికి ఎడుతుంది. శ్రీలత చెప్పు. ఏంది? రేపు కలుద్దామా? సరే కలుద్దాం. సరే సరే సరే. ఎవతది శ్రీలత? రేపు కలుస్తావా దాన్ని? ఆవు, నేను మా అమ్మకు మళ్ళీ ఫోన్ చేస్తా. హలో అమ్మా, నా సంసారం ఇచ్చకపోయింది. ఏమతో శ్రీలతనట అల్లుడికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. రేపు కలుతావని చెప్తాడు. ఇట్లా నాకు తెలియకుండా ఇంకెంత మందితోటి సంబంధాలు పెట్టుకున్నాడు. నువ్వు రాయే అమ్మా, నేను ఉంటా. ఎందుకే చిన్న చిన్న వాటికి ఇట్లా చెప్తావు? ఏంది ఏంది చిన్న చిన్న వాటికి? ఏమవుతుంది? దాని రేపు కలుతాను ఎందుకు చెప్తున్నావు నువ్వు? అరే ఇది పని చూసినా అన్నది. పెళ్ళం అంటే నీకు ఇష్టమే లేదు, పెళ్ళం మీద ఇష్టం రాదు. బయట ఆడోళ్ళు అయితే కావాలి. ఎవతది? ఆమె మార్కెటింగ్ మేనేజరే. ఏదో పని ఉన్నది చెప్తా అన్నది. రేపు కలుతా అని చెప్పి నాకు కలుద్దామంటే గంతే. చూడు, ఇక నేను బతుక, ఇక నువ్వు దాంతోనే ఉండు. మన ఇంట్లో మందు డబ్బు ఉంటే కదా, తీసుకురాపో తీసుకురాపో. మందు డబ్బు ఎందుకే ఇప్పుడు? నేను దాయి సత్తా. అరే ఈ సచ్చుడు గిచ్చుడు ఎందుకే ఇప్పుడు? ఇగో ఒట్టేసి చెప్తాన్నా, నిజంగా చెప్తాన్నా. నేను లెటర్ రాసి ఇంట్లో ఫ్యాన్ కురేసుకొని సత్తా. లెటర్ రాసి నా పేరు? అరే గంత పని చేయకే.
ఎందుకు ఇప్పుడు ఇట్లా బెదిరిస్తాను చెప్పు. బెదిరించుడు కాదు, నేను మాట మీద నిల్చుంటా. రాత్రి వరకు నేను సావకపోతా అడుగు. ఏందే బావా అనేది? ఇప్పుడు నేనేమన్నా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను, ఇసంటి మాట్లాడవు చెప్తాను. మాట్లాడకపోతే ఏం చేయాలి? పెళ్ళై 3 నెలలే అవుతుంది, ఓ ముద్దు లేదు ముచ్చట్లేదు. అప్పుడే ఇంకో కాడదాంతో ఫోన్ కాల్సు. పో ఆ శ్రీలత దగ్గరకేమో, పెద్ద మొగని కదా పో. అట్లా కాదే, నేను రాత్రి వరకు సత్తా. ఈ తాడు ఎడపాడైందో నేను తాడు చూసుకుంటా. కొడుక్క దీంతో గండే ఉన్నది నాకు. నాకు ఏంది ఇది గిట్లా చెప్తాంది? నిజంగానే రాత్రి వస్తుంది ఏంది? పిస పిస మాట్లాడుతుంది. 3 నెలలు మంచిగానే ఉన్నది, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతుంది. దీని క్యారెక్టర్ నాకు ఎవరికి తెలుపుతాయి. అమ్మయ్య మంచిగా వండుకున్నది కదా. ఎట్లేసినవే? ఎటు పోతాను? సావగా నీకు దండం పెడతా ప్లీజ్. ఏదో కోపంలో మాట్లాడినా. ఏహే ఓవరాక్షన్ ఆపు. నాకు దూపాయలు వేసిన నీళ్ళ అత్త. దూపాయలు వేసినావా? మరి సత్తాన్ని బెదిరించినావు కదా, అందుకే భయపడ్డా. నువ్వు అన్న మాటలకు నువ్వు నా మీదకి చేయలేపితే సర్దామని అనుకున్నా. కానీ ఇప్పుడు ముహూర్తాలు మంచిగా ఇవ్వట. మంచి ముహూర్తాలు వచ్చినాక చచ్చిపోతా. ఇప్పుడైతే మంచి ముహూర్తాలు ఎప్పుడు ఉండే సావకు. ఏదో కోపంలో నాగవే మాట్లాడుకోకుండా. సరే నువ్వు వండు. అయినా ఫ్యాన్ ఇన్నే ఉన్నది, ఇది వస్తుంది. దూపైతాను వచ్చి తాగుతుంది. నీళ్ళే తాగుతుంది, తాగుతా. తాగినా మంచిగా కడుపు నిండా? మాదైనా ఏడు వస్తుందో అని భయపడ్డా. ముహూర్తాలు మంచిగా లేవాట. నా ముహూర్తం అయితే మంచిగానే ఉన్నది. దీంతోనే గండేమనే ఉన్నది. నిన్న అంతా ఇట్లా చేసింది. ఇవాళనైతే కొంచెం మంచిగా ఉన్నది. ఇంట్లో ఉన్నది కదా, కొంచెం కూల్గానే ఉన్నది. ఇగో చాయ్. చాయ్ అనే చాయ్ తీసుకొచ్చిందంటే కోపం తగ్గినట్టు. చాయ్ లేదే, చక్కెర లేదు. ఏంది చక్కెర లేదా? గంట తీయ ఉన్నది చక్కెర లేదంటనా? నేను తాగుతలేనా? తాగు. అంటే నేను అబద్ధం చెప్తానా? సప్పానే ఉన్నదా అని చెప్పిన, మళ్ళీ తీయ ఉన్నదా అంటావు. చాయ్ తీయనే ఉన్నది, చక్కగా తాగు. లేదంటే నాలుకే ఓత్తా, అప్పుడు మొత్తానికే తాగుకుంటా అవుతావు. ఇక ఇంతగానో తీయ ఉన్నది, తీయాలి. ఆనే బావాని ఇంకంతా చెమట చెమట వాసన వస్తాను. పిండలేదా మంచిగా? బట్టలు విండనే విడిచి మరత పెట్టి సెల్ఫ్ లో పెడితే మళ్ళీ పిండలేదా అంటానేమేంది? అంటే అట్లా కాదే, ఇంట్లో మంచిగా బట్టల సబ్బులు ఉన్నాయి, సరిపో ఉండనే ఉండే. పిండితే అయిపో కదా మంచిగా నాకంతే. అరే పిండినా అంటే అర్థమైతలేదా? మళ్ళీ మంచిగా ఎట్లా వింటారు దాన్ని? ఇంకా మరి వాసన వస్తుంది అంత పిండినవ్వలేదా అంత ఒకటి వచ్చింది అంతే. ఏమో ఇక అంత మంచిగా విండినా కూడా నీకు వాసన వస్తుందంటే నీ ముక్కే ఖరాబ్ అయింది కావచ్చు. ఈ వాసన రాకుంటే ఇది ఎత్తరు కాదే దాంట్లో బకెట్లా. ఇక నువ్వు కట్టం చేసి సంపాదించుతున్నావు బాగా పైసలని, ఇక అన్ని తీసుకొచ్చి ఎత్తా. ఏది మాట్లాడినా కూడా అంకరనే మాట్లాడుతావు. మరి లేకపోతే నీకు తిండి దండగా. ఎందుకే గిట్ల ఎత్తాను అంతా తలకాయ ఖరాబ్ అవుతుంది. అలాగా నేను బయట పోయి సాయన తాగత్తా. అంటే ఇప్పుడు దాని చాలేదా? కొంచెం సప్ప ఉన్నది, నాకు తాగినట్టు అనిపించలే. సరే పో తాయిరా పో. సరే.
ఛాయ్కి బయట 10 రూపాయలు కదా, ఉన్నాయని 10 రూపాయలు? లేవు. ఆ 10 రూపాయలు అన్నావు ఏమన్నా పని చేసుకొని ఆ 10 రూపాయలు వచ్చినాక తాగుపో. తెలిసినోడే నాకు, రేపు ఇస్తా అని చెప్తాను. నువ్వు ఇస్తావు కదా రేపు? లేకపోతే నీ ముఖానికి పనేడి ఎత్తావు పో. పోయేస్తా, ఛాయ్ తాగేస్తా. పో పో. 10 రూపాయలు అయ్యేపటికే ఉద్దర పెట్టి తాగత్తా అనుకుంటాను. నువ్వు కడుపులో మాడితే ఇంటికే రావాల్సింది. మళ్ళా తిండేడ తింటావో చూస్తా కదా, రా. ఇదేదో పని చేస్తుంది కదా, దీని క్యారెక్టర్ ఏందో అర్థమవుతలేదు. పిస పిస చేస్తుంది. దీన్ని ఎట్లా భరించుడు ఏంది? నువ్వంటే సత్తా అంటుంది, లెటర్ రాసి చచ్చిపోతా అంటుంది, తెడ్డి ఎత్తుంది. పోయి దీన్ని చేసుకున్నా నేను. ఛాయ్ సప్పగున్నా కూడా సప్పగలేదు, తీగనే ఉన్నది అంటుంది. ఏంది? నా పని నేను చూసుకుంటాను, దాని మందలు నేను మందలేదు. ఏంది ఏమో పిల్లి కూన లెక్క అత్తన్నావు మెల్లగా. చాయ్ తాగినావా? తాయిన ఇచ్చినావా పైసలు? ఇయ్యలేదు, రేపు ఇస్తా అని చెప్పిన. మంచి పని చేసినావు. ఆకలి అవుతుంది, అన్నం ఎందుకు పావే? అన్నం వండలే. ఎందుకు? గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోయిందా? గ్యాస్ అయిపోతే కట్టెల పొయ్యి మీద ఆడతాయేమో. ఏంది కట్టెల పొయ్యి మీద నేను అన్నం కూడా వండాలనా? నేను అసలే అండ. ఎందుకు? ఇప్పుడు ఏం తినాలి నేను? ఏమన్నా తిను, నేనైతే ఇంత ఉంటది తిన్నా. ఏంది తిన్నావా? సరే కట్ మార్చుకొని నేను అంటా. పంటవో వండుకుంటావో పో. నీకు ఎండ పెడతా కానీ తెలియదు. కడుపు నిండా కమ్మగా వండి పెడితే నీకేం తెలుస్తుంది? వండిపోయాలి ఉపాసం. ఆకలి అవుతుంది కదా, దీన్ని తగ్గి పెట్టి ఇది ఏమండి పాక. ఆకలి అయిపోయింది. ఇది మంచిగా దీన్ని మంచిగా ఉన్నది కదా, నాకేమో ఆకలి అవుతుంది. దీంతో నట్టి కూడా పెట్టుకున్నా. దీన్ని మూరపాడుగా కొద్ది మూరలేదు దీనికి. 3 నెలలు మంచిగానే ఉన్నది, మంచిగా అనుకున్నా. ఇప్పుడు ఏమైతే బిత్తిరి ఎత్తుంది, ఎడ్డెడ్డి ఎత్తుంది, ఇంత పిస పిస ఎత్తుంది, తిడుతుంది, ఎడుతుంది, సత్తా అంటుంది, ఊరుతా అంటుంది, బయలు పడతా అంటుంది, ఊరేసుకుంటా అంటుంది. ఏం మాట్లాడుతుందో ఏం అర్థం అవుతలేదు. ఎడ దొరికింది ఇది. గుడుగుడు పాడుగాని ఏమో గులుగుతాను. ఏమొచ్చింది? సపరేట్గా వండుకోక నిద్ర అయిందని నిద్ర ఉండకుండా ఏమో గులిగేది గులుగుతాను. ఆకలి అవుతుంది అంతేగాని ఏం గురువలే. నిన్నేమనలే. ఆకలి అవుతుందా? పోపోయినావు మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి. ఆనే విని ఆనే వంట అయిపోవు కదా, ఎందుకు వచ్చినావు? నా గర్ల్ ఫ్రెండ్ ఎవలే? ఇంకెవరు లేదా? శ్రీలత. జ్వరామా నీకు ఎన్నిసార్లు చెప్పాలనే? మొన్ననే చెప్పినా కదా, ఆమె మార్కెటింగ్ చేస్తుంది. జాబ్ చూడమని చెప్పిన, రేపు కలుద్దామంటే కలుద్దామని చెప్పిన. గదే నువ్వు విన్నావు అంతేగాని. ఇట్లా ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చినావు పటు? నిజమేదో అబద్ధమేదో గాయంతో తెలుసుకోవాలని పిచ్చిదాన్ని ఏం కాదు నేను. ఫోన్ ఇస్తా, నువ్వే మాట్లాడు. అవసరం లేదు. ఈ నెంబర్ ఉంటుంది శ్రీలత. ఏపో, నాకు అవసరం లేదు. నీతో మాట్లాడంటే ఒక్క కూడా నాకు లేదే కదా. మూసుకొని వండు, నాకు కూడా నిద్ర వస్తుంది. నిద్ర వస్తే నిన్ను డిస్టర్బెన్స్ చేస్తానా? నేను అనుకో మాట కూడా అంత నచ్చినట్టు వస్తుంది అన్నం ఏం లేక. 4 రోజులు పస్తుంటే గప్పుడు తెలుస్తుంది. ఎక్కడ దొరికింది భవాని? ఓయ్ ఏంది? నేను ఒక ప్రశ్న అడుగుతా, సూటిగా సమాధానం చెప్తావా? సూటిగా చెప్తున్నావు, వంకర్ తింకరగా చెప్తున్నావు. అడుగు నువ్వు ముందు. కోపాడుకో, అడిగింది మాత్రమే సమాధానం చెప్పు. సరే అడుగు. నువ్వు స్కూల్లో మీ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళందరితో నీ గొడవనే కదా? అవును గొడవనే. క్లాస్ లా నేనే టాపర్ని. ఒకసారి నాకు తక్కువ మార్కులు వచ్చినాయి అని అందరితోటి గొడవ పెట్టుకున్నా. ఇక అప్పటి నుంచి అందరితో మాట బంద్ చేసిన.
అవునా? ఉమ్. కాలేజీలో కాలేజ్ లో నాకు ఫ్రెండ్సే లేరు, నాకు నేనే. నీకు నువ్వేనా? ఉమ్. అంటే మేము ఒకటే బెంచ్ లో కూర్చుంటావు కావచ్చు. ముందు బెంచ్ వెనక బెంచా? ఎక్కడ కూర్చుంటేంది ఇప్పుడు కావాలి ఎందుకు అడుగుతున్నావు? అంటే ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఇంటి పక్క పొంటోళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు అందరితో గొడవనే కదా? గొడవ అంటే నాకు నచ్చిన వాళ్ళతో మాట్లాడతా, నచ్చిన వాళ్ళతో నేను అసలే మాట్లాడా. అంటే ఎవరు మాట్లాడరు కదా నీతో అంటన్నా. ఎవరైంది నాతో మాట్లాడేది? నేనే వాళ్ళతో మాట్లాడా. నాకేం అవసరం వాళ్ళతోటి? నోరు మూసుకొని వండు. అన్ని అడ్డదిడ్డమైన ప్రశ్నలు ఎత్తాడు. సరే, క్లారిటీ కోసం అడిగిన. కొడుక్క, నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు ఇది గయ్యాలని. గయ్యాల పిల్లని నేను చేసుకున్నానా? ఇంకా నాకు సుక్కలే చూపిస్తుంది ఇది. దేవుడా, గయ్యాలి పిల్లని తీసుకుని దీంతో ఎట్లా కాపురం చేయాలి, ఎట్లా బతకాలి? పొద్దుగా లేస్తేనే అంగడంగడి చేస్తుంది ఇక. అమ్మా